హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దుర్గా నవరాత్రులు 6వ రోజుకు స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈరోజు అమ్మవారు దుర్గాదేవి తన 6వ అవతారమైనటువంటి కాత్యాయని దేవిగా మనకి దర్శనమిస్తున్నారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈరోజు ఆజ్ఞాచక్ర ఏదైతే మన దివ్య చక్షు ఉందో, ఈ దివ్య చక్షుకు ఈ తల్లికి ఉన్న రిలేటెడ్ మెడిటేషన్, ఈ యొక్క ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటువంటి ధ్యానాన్ని ఈరోజు మనము అద్భుతంగా చేసుకుందాం మాస్టర్స్. నిన్న చాలా అద్భుతమైన మెడిటేషన్ మనమంతా చేసుకున్నాము. ఎవరెవరైతే ఈ అద్భుతమైన ధ్యానాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలాగే ఈ మెడిటేషన్లో నాకు నైటు ఒక మెసేజ్ అయితే మాస్టర్స్ ఇవ్వడం జరిగింది. నాకు ఒక విజన్ అనేది రావడం జరిగింది, దాన్ని షేర్ చేయమని నాకు మాస్టర్స్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే నాకు మహాలయ అమావాస్య రోజు సడన్గా నన్ను ఒక వీడియో చేయమన్నారు, ధ్యానం వీడియో. ఆ రోజు హడావిడిగా నేను చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి దుర్గా నవరాత్రులు అన్న విషయం నాకు గుర్తులేదు మాస్టర్, అసలు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉండను, ఎప్పుడు ప్రజెంట్లో ఉంటాను. అందుకే నేను దాని గురించి అంతగా నాకు ఐడియా లేదు. ఆ రోజు నైట్ నాకు సడన్గా దాని గురించి తెలిసింది, రేపటి నుంచి దుర్గా నవరాత్రులు అనేసి. ఓకే అనుకున్నాను. అయితే నాకు ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాకు ఒక విజన్ అయితే రావడం జరిగింది. మా ఇంటి ముందు ఎవరో ఒక ముగ్గురు లేడీసు, ఒక జెంట్ వచ్చి ఉన్నారు. బయట ఎవరో ఒక కాపలాగా ఒక పర్సన్ అయితే అక్కడ ఉన్నారు, అంటే ఒక వాచ్మ్యాన్గా అట్లా. తను అరుస్తున్నాడు అనమాట, ఎవరు మీరు వెళ్ళిపోండి, లోపలికి ఎవరు వెళ్ళకూడదు అన్నట్లుగా ఆడ కూర్చొని అరుస్తున్నాడు అనమాట. అప్పుడు నేను వెళ్ళి చూడడం జరిగింది. చూస్తే వాళ్ళంతా ఉన్నారు అక్కడ. సరే రండి లోపలికి అన్నాను నేను. వాళ్ళంతా లోపలికి వచ్చారు. కాస్త విచారమైన ఆ ముఖంతో ఉన్నారనమాట. అప్పుడు నేను అడిగాను, ఎవరు మీరు అంటే, మేము 6th 7th డైమెన్షన్స్లో ఉంటాము, మా కర్మలు ఇంకా క్లియర్ అవ్వలేదు, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, మేమంతా మీతో కొంతకాలం ఉండొచ్చా అని అడిగారు. అలాగే నిరభ్యంతరంగా ఉండండి అని నేను చెప్పడం జరిగింది. అందులో ఆ పురుషుడు ఒక చైర్ మీద కూర్చోవటం, అతను కాస్త ఫేసు ఒక దిగాలుగా పెట్టుకో ఉండటము. ఈ ముగ్గురు లేడీసు ఏంజల్స్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు మాస్టర్స్. వాళ్ళంతా కూడా నా దగ్గరకు వచ్చి, అందులో ఒక ఏంజల్ నన్ను గట్టిగా ఇలా హగ్ చేసుకొని, ఏదో ఒక ఉద్వేగభరితమైన ఆ ఫీలింగ్ అనేది నాకు అర్థమైంది. అలా నాకు ఒక విజన్ అనేది రావడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే ఆ ముందు నేను ఈ మహాలయ అమావాస్య మెడిటేషన్ అనేది సడన్గా హడావిడిగా చేయడం అనేది జరిగింది. దానివల్లేమో అనుకున్నాను నేను. కానీ తర్వాత నాకు ఎర్లీ మార్నింగ్ దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఇలా వచ్చింది అనేసి నాకు వెంటనే ఏం మెసేజ్ వచ్చిందంటే, నేను ఈ నవరాత్రులు మెడిటేషన్స్ చేయాలి అని. అయితే నాకు సడన్గా అసలు నాకేం తెలుసు, నేను ఇవి చేయగలను లేదా అసలు ఎలా అనేసి నేను అనుకుంటున్న సమయంలో ఇంకా చేయాలి. అది కూడా ఈ 9 days ఓన్లీ రా ఫుడ్, అంటే పచ్చి కూరగాయ కానీ, ఏదైనా పండు కానీ, లేదంటే ఏదైనా గింజలు కానీ అట్లా తిని ఒక పూర్తి పరిశుభ్రత, శుభ్రతలతో ఏకాగ్రతతో పూర్తిగా దైవ కాన్షియస్తో కనెక్ట్ అయ్యి మెడిటేషన్స్ చేయాలని నాకు మెసేజెస్ అయితే రావడం జరిగింది. అందుకే ఇవి అనుకోకుండా ఇలా సడన్గా చేస్తున్నాను మాస్టర్స్. అంటే నేను పూర్తిగా ఒక దైవ కాన్షియస్తో, ఈ యొక్క భౌతిక దేహం అనేది కేవలం ఒక మాధ్యమంగా నేను ఈ మెడిటేషన్స్, ఈ ధ్యానాలు అయితే
ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది మాస్టర్స్. ఈ విజన్ని షేర్ చేయాలనేసి నాకు మెసేజ్ ఇవ్వడం వల్ల నేను ఇది చేస్తున్నాను. అయితే ఈ విజన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైతే ఈ యొక్క మానవాళి దైవము అంటూ పూజలని, ఒక పుణ్యక్షేత్రాలని ఇలా ఎవరైతే సమయాన్ని వృధా చేసుకుంటూ ఇలా కనపడిన చెట్టుకి పుట్టకి మొక్కుకుంటూ ఇలా వారి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా ఇతరులపై ఆధారపడుతూ ఉన్నారో, దానికి అనుగుణంగా ఏమైనా ఈ మెసేజ్ ఇవ్వడం జరిగిందేమో నాకు అనిపించింది మాస్టర్స్. ఎందుకంటే మనం ఎవరైతే దైవాలను కొలుస్తున్నామో వాళ్ళంతా కూడా 5th, 6th, 7th డైమెన్షన్లో ఆగిపోయి ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ 8th, 9th వెళ్ళాలంటే కూడా వాళ్ళకి ఇంకా ప్రమోషన్ అనేది రావాలి. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఇప్పుడు ఈ మానవ దేహంలో ఉన్నటువంటి దివ్య మానవుల వైపు చూస్తున్నారు, వీళ్ళు ఎదిగితే మేము ఎదుగుతాము, వీళ్ళ ద్వారా మేము ఎదగాలి అని వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉన్నారు. కానీ మనం ఏంటంటే కొంచెం తెలియని అమాయకత్వము, అజ్ఞానం అనుకోవచ్చు. వాళ్ళు ఏదో మనకంటే శక్తివంతులు, వాళ్ళ దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా మనం ఏదో సాధించుకోవాలి, ఏదో మనం పొందాలి అనే ఇదితో మనము ఇలా గుళ్ళు గోపురాలని ప్రార్థనలని ఇలా పుణ్యక్షేత్రాలు ఎంతో సమయం అయితే వృధా చేసుకుంటున్నాం మాస్టర్స్. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే, ఎందుకు మీరు కనబడిన చెట్టుకి పుట్టకి విగ్రహాలకు మొక్కుతారు, ఎవరెవరో గురువులని వాళ్ళని వీళ్ళని వాళ్ళ కాళ్ళు మొక్కుతారు, ఎందుకని మిమ్మల్ని మీరు హీనంగా చూసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు అంటే, అందుకే సార్ చెప్తారు, దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి అని సార్ చెప్తారనమాట. అంటే మనం మానవ దేహంలో ఉన్న దైవాల మాస్టర్స్. ఇప్పుడు ఎవరికైతే దేహాలు లేవో వాళ్ళకంటే కూడా ఉచ్చ స్థితిలో మనం ఉన్నాం. అందుకే వాళ్ళంతా కూడా ఎవరికైతే ఈ దేహాలు ఉన్న దైవాలమో దివ్య మానవులమో మన వైపు, మన మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు, మనం ఎదిగితే వాళ్ళు ఎదుగుతామనేసి. అందుకే ఈ సత్యాన్ని ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైతే మానవ దేహంలో ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుసుకోవాలి మాస్టర్స్. వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళు తెలుసుకోవాలి. దీనికి కేవలం శ్వాస మీద ధ్యానం మాత్రమే హెల్ప్ అవుతుంది మాస్టర్స్. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలా అంతరంగంతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఆత్మతో కనెక్ట్ అవుతారో వాళ్ళకి సత్యం అనేది తెలుస్తుంది. అప్పుడు ఎవరికి మొక్కరు, ఎక్కడికి పరుగులు పెట్టరు, ఈ సమయాన్ని వృధా చేయరు మాస్టర్స్. అందుకే నాకు ఈ మెసేజ్ ఇవ్వడము, దీన్ని షేర్ చేయాలని చెప్పడం అనేది అనిపించింది నాకు. అయితే అలాగే మనం ఈరోజు దుర్గా నవరాత్రుల్లో 6వ అవతారమైనటువంటి కాత్యాయని దేవి యొక్క ఆ యొక్క స్టోరీ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకొని మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. పూర్వం ఒక కథ అనేటువంటి గొప్ప మహర్షి ఉండేవాళ్ళంట. ఆయన కొడుకు వచ్చి కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రజుడు ఈ మహర్షి. అయితే ఈయన పరాంబాదేవి అనేటువంటి ఆ తల్లిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళంట. ఆ తల్లి కోసం ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు చేసి ఈ యొక్క భగవతి మాత అంటే దుర్గామాతను ఒక పుత్రికగా పొందాలనే ఉద్దేశంతో ఎంతో కాలం కఠోర తపస్సు అనేది చేయడం జరిగిందంట. అయితే మహిషాసురుడి యొక్క ఒక అరాచకాలు ఎక్కువైపోవడం వల్ల అతని సంహారం కోసం ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారో వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క కాన్షియస్ని ఒక చోట సీక్రెట్గా భద్రపరచడం అనేది జరిగిందంట. ఆ యొక్క కాన్షియస్ నుంచి ఒక పుత్రిక ఉద్భవించి ఈ కాత్య మహర్షికి పుత్రికగా లభిస్తుంది అని మనకి ఒక స్టోరీ ఉంది మాస్టర్స్. ఈ శక్తే, ఈ కాత్యాయని దేవే విజయదశమి రోజు మహిషాసురుణ్ణి మర్దిస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే మీ శివుని పతిగా పొందడానికి కూడా ఒక ఘోర తపస్సు అనేది కూడా చేయడం జరిగిందంట.
అలాగే ఈ తల్లి గోకులానికి అధిష్టాత్రి అని చెప్తారు. ఈమె స్వరూపం గురించి ఎలా వర్ణించారంటే, ఈమె స్వరూపం అనేది దివ్యము భవ్యము అయి బంగారు కాంతులతో తళతళ వెలిగిపోతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది మాస్టర్స్. అలాగే ఈ తల్లి శార్దూలంపై ఆసీనురాలై 4 చేతులను కలిగి 2 అభయ ముద్రలు, ఒక చేతిలో వచ్చి చంద్రహాస ఖడ్గం, అలాగే కమలం ధరించి ఉంటుందంట. ఈమె సింహవాహిని, ఆజ్ఞాచక్రధారిణి ఈ తల్లి. అందుకే మనం ఈరోజు ఈ యొక్క దివ్యచక్షుపై మనము మనసు లగ్నం చేసి ఈ తల్లిని ఈ తల్లి యొక్క కాన్షియస్తో ఈ తల్లి యొక్క ఎనర్జీస్తో మనము ఈరోజు ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ మెడిటేషన్ అయితే మనం చేసుకుందాం మాస్టర్స్. అలాగే ఈ తల్లి శత్రువులను చీల్చి చెండాడేటువంటి ఒక వీరత్వంతో ఎప్పుడు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ ప్రముఖమైన ఆజ్ఞాచక్రంలో యోగ సాధన ద్వారా కానీ ధ్యాన సాధన ద్వారా కానీ మనస్సును పూర్తి ఏకాగ్రతతో ఆత్మ సమర్పణ ద్వారా సత్య నిష్టతో సర్వస్వం నిలిపి ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళందరికీ కూడా చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు, అంటే మనకి పత్రిసారి అయితే కామ అర్థ ధర్మ మోక్షాలు అని చెప్తారు. ఇవి అలాగే పరమపద ప్రాప్తికి అర్హత మనము సాధిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ తల్లిని ఎవరైతే ప్రార్థిస్తారో ధ్యానిస్తారో వాళ్ళు ఒక అలౌకిక తేజస్సును సొంతం చేసుకుంటారో, అలాగే ఏదైతే ఈ రోగాలు శోకాలు సంతాపాలు భయము జన్మల పాపాలు వీటన్నిటి నుంచి పూర్తిగా విముక్తి అయితే పొందడం అనేది జరుగుతుంది మాస్టర్స్. అలాగే పూర్వము శ్రీకృష్ణ భగవానుడిని పతిగా పొందాలి అనే ఉద్దేశంతో ఈ గోపికలందరూ కూడా ఈ తల్లినే ధ్యానించారంట. అందుకే పెళ్ళి కాని యువతి యువకులు ఎవరైనా సరే ఈ తల్లిని ఆరాధిస్తే యోగ్యులైన జీవిత భాగస్వాముల్ని వాళ్ళు పొందుతారు అని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఇది కాత్యాయని దేవి యొక్క ఒక చిన్న స్టోరీ. అలాగే ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి దేవిగా అయితే దర్శనమిస్తున్నారు. ఈ తల్లి గురించి కూడా, ఈ తల్లి పుట్టుక అనేది ఎలా జరిగింది అనేది మనకి అందరికీ తెలుసు. పాలసముద్రం చిలకటం వల్ల అందులోంచి ఈ తల్లి రావడం జరుగుతుంది. అదే దీనికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, దుర్వాస మహర్షి ఒకసారి ఇంద్రుడికి ఒక పూల మాలను సమర్పించడం జరుగుతుందంట. అయితే ఆయన దాన్ని అంతగా గుర్తించకుండా ఆ మాలను తన యొక్క వాహనమైనటువంటి ఆ ఏనుగుకు ఆ తొండానికి తగిలించటం వల్ల ఆ ఏనుగు నడిచే విధానంలో అది కింద పడిపోతుంది. దాన్ని ఆ ఏనుగు తొక్కేయడం జరుగుతుంది అంట. అప్పుడు దుర్వాస మహర్షి కోపంతో ఆయనకి ఏదో శాపం పెట్టడం, ఆయన వెళ్ళి తన గురువు గారైనటువంటి బృహస్పతిని అలాగే బ్రహ్మగారిని ప్రార్థించటం ద్వారా వాళ్ళంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి సలహా అడిగినప్పుడు ఇలా పాలసముద్రం చిలకండి, ఆ మదనం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు పాలసముద్ర మదనం అనేది జరిగింది మాస్టర్స్. అలాగే దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వారాహి అమ్మ ఈ పాలసముద్ర మదనంలో ఇలా లక్ష్మీదేవిగా చంద్రుడిగా ఇలా ఉద్భవించడం జరిగింది అని. అందుకే మనం ఈరోజు లక్ష్మీ సమేత వారాహి అమ్మ అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ కాత్యాయని దేవి ఈ యొక్క దైవ కాన్షియస్తో మనము ఈ ఆజ్ఞా చక్రాన్ని ఈ దివ్య చక్షును ఉత్తేజితం చేసుకునేటువంటి అద్భుతమైన ధ్యానాన్ని అయితే మనము చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. ఈరోజు చాలా అద్భుతమైన మెడిటేషన్ మాస్టర్స్. ఎందుకంటే అన్ని చక్రాలకి ఇది
కేంద్ర బిందువు. ఈ యొక్క ఆగ్నేయ చక్ర అనేది, అలాగే మన శరీరం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఒక శిష్య స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ తల భాగం అనేది గురుస్థానాన్ని కలిగి ఉంటుంది మాస్టర్స్. అందుకే మనం ఈరోజు శిష్య స్థానం నుంచి గురుస్థానానికి మనము ప్రమోట్ అవుతున్నాం ఈ ధ్యానం ద్వారా. అందుకే మనం ఈరోజు చాలా ఏకాగ్రతతో మన పూర్తి మనస్సును ఈ కేంద్రంపై, ఈ యొక్క థర్డ్ ఐ పాయింట్లో మనము కేంద్రీకృతం చేసుకొని ఈరోజు ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ రిలాక్స్గా, ప్రశాంతంగా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి మాస్టర్స్. వీలైతే డార్క్ ప్లేస్లో కూర్చోండి. మనకి ఏదైనా ఒక దివ్య అనుభవాలు వచ్చిన ఈ థర్డ్ ఐ పాయింట్లో మనకి ఏదైనా కలర్స్ లాంటివి కనిపించటం, ఎవరైనా మాస్టర్స్ మనకి దర్శనం ఇవ్వటం, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేది మనకి అర్థం అవుతాయి. అలాగే మీరు పూర్తి ఏకాగ్రతతో ఈరోజు ధ్యానం చేయగలిగితే మీకు ఓంకారనాదాలు కానీ, అలాగే ఏదైనా ఒక మంచి సంగీతనాదం కానీ వినిపించడం కూడా జరుగుతుంది. అందుకే ఈరోజు ప్రశాంతంగా పూర్తి శరీరాన్ని, మనస్సును లగ్నం చేసి ఆత్మస్థితిలో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ ధ్యానంలో కేవలం భౌతిక దేహంలో ఉన్న మనమే కాదు, ఆస్ట్రల్ మాస్టర్స్, అలాగే ఈ దివ్యాత్మ స్వరూపులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ ధ్యానంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మాస్టర్స్. అందుకే మనందరి యొక్క ఎనర్జీస్తో అద్భుతమైన గ్రిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంది. ఈ 9 డేస్లో వీలైనంత వరకు ఇదే టైంలో గ్రూప్ కాన్షియస్తో కనెక్ట్ అయ్యి ధ్యానంలో జాయిన్ అవ్వండి మాస్టర్స్. అయితే ఈ మెడిటేషన్స్ మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ ఎనర్జీస్ అనేది అలాగే ఉంటాయి. కానీ ఈ టైంలో కానీ ఒక గ్రూప్ కాన్షియస్తో మనం కనెక్ట్ అయినప్పుడు, ఎవరైతే మాస్టర్స్ అంతా కూడా ఈ టైంలో జాయిన్ అవుతున్నారు కాబట్టి అందరి యొక్క ఎనర్జీస్ అనేది ఈక్వల్గా ఒక అద్భుతమైన స్థితిలోకి మనం అంతా కూడా కనెక్టెడ్ అవుతాం మాస్టర్స్, కనెక్ట్ అవుతాం. అందరూ స్థిర సుఖ ఆసనంలో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే, శరీరాన్ని కష్టపెట్టకుండా, శరీరాన్ని మరీ బిగుతుగా కాకుండా, లూజ్గా కాకుండా స్థిరంగా సరిగ్గా కూర్చోండి మాస్టర్స్. ఈ శరీరం అనేది చాలా అద్భుతమైన ఒక బహుమతి అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే ఈ భౌతిక దేహంలో ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు వీళ్ళు ఒక పూజనీయులుగా ఉన్నారు మాస్టర్స్ ఈ సమయంలో. అందుకే మనమంతా కూడా ఎంతో అద్భుతమైన స్థితిలో ఉన్నవాళ్ళం. మనమంతా చక్రవర్తులం, భిక్షగాళ్ళం కాదు. మనమంతా స్వతంత్రులం, ఇండిపెండెన్స్. ఎవరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి కాళ్ళకు మొక్కటం, ఎవరెవరికో ఏదేదో చేయాలి, ఏదో అడగాలి, అవన్నీ వద్దు మాస్టర్స్. అంతా మనం కనెక్ట్ అవుతాం. ముందుగా పొట్టలో గాలంతా పూర్తిగా బయటికి రిలీజ్ చేసేయండి మాస్టర్స్. పూర్తిగా 2-3 సార్లు పొట్టని లోపలికి నొక్కి పట్టేస్తే ఆ గాలి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పొట్ట నిండా నిదానంగా గాలి పీల్చుకొని
అలా 3 to 5 టైమ్స్ చేయండి మాస్టర్స్. లోపల ఒక ప్రశాంతత అనేది వస్తుంది. అలాగే గుండెల నిండా గాలి పీల్చుకుంటూ నోటి ద్వారా వదిలేయటం, ఇలా ఒక 3 to 5 టైమ్స్ చేయటం ద్వారా ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఈ మెడిటేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కూడా కళ్ళు తెరవకండి మాస్టర్స్. ఇక్కడ ప్రాసెస్లు అనేది జరుగుతాయి ఈ టైంలో. ఈరోజు కాస్త హెవీ ఎనర్జీస్ రావటం, తల భారంగా ఉండటం, ఇవన్నీ కూడా ఉంటాయి. వీలైనంత వరకు ఓర్చుకోండి. మరీ ఎక్కువ హెవీ అనిపిస్తే మీ 2 అరచేతులను భూమిపై ఆంచి ఆ భూమాతకు ఈ ఎనర్జీస్ని షేర్ చేసేయండి మాస్టర్స్. లేదా మీ తలనైనా సరే కాస్త అలా దేనికైనా ఆంచండి, కాసేపు కాస్త రిలాక్సేషన్ వస్తుంది. అయితే వీలైనంత వరకు తలని దేనికి ఆనించకుండా కూర్చోండి. ఎందుకంటే ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మన ఎనర్జీ మొత్తం కూడా భూమి లాగేసుకుంటుంది. అందుకే తలను మాత్రం దేనికి ఆనించకండి. మరీ మీకు హెవీ అనిపిస్తే కాసేపు అలా ఆంచి మళ్ళీ నార్మల్గా కూర్చోండి మాస్టర్స్. ఈరోజు మనం పూర్తిగా ఈ యొక్క థర్డ్ ఐ పాయింట్లోనే మన మనస్సును, దృష్టిని కంప్లీట్గా అక్కడ స్థితం చేసి మనం ధ్యానం చేద్దాము. మనం ఈరోజు థర్డ్ ఐ పాయింట్ ద్వారా శ్వాస తీసుకుంటూ బ్రహ్మరంధ్రం ద్వారా వదిలిపెడుతూ, అలాగే బ్రహ్మరంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటూ ఈ థర్డ్ ఐ పాయింట్ ద్వారా వదిలిపెడుతున్నట్టుగా భావం చేసుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ థర్డ్ ఐ పాయింట్ని మనం ఆగ్నేయ చక్ర అంటాము, అలాగే గురు చక్ర అంటాం. ఎందుకంటే ఇక్కడ గురుగ్రహం అనేది ఇక్కడ నాయకత్వంలో ఉంటుంది. ఈ చక్ర అనేది బృహస్పతి నాయకత్వంలో ఉంటుంది. అలాగే దీన్ని మనం సుదర్శన చక్రం అని కూడా అంటాం. అంటే సు అంటే ఒక హయ్యెస్ట్, ఒక అద్భుతమైన హయ్యెస్ట్ లోకాలను దర్శనం అంటే మనం చూడటం. అందుకే దీన్ని సుదర్శన చక్రం అంటాము. అలాగే శ్రీచక్రం అనేది కూడా ఇక్కడే ఉంటుంది. దీన్ని థర్డ్ ఐ అంటాం, దివ్యచక్షు అంటాం, త్రినేత్రం అంటాం, ప్రజ్ఞచక్షు అంటాం, త్రికూట స్థానం అంటాం. ఎందుకంటే అన్ని చక్రాస్కి ఇది కేంద్ర బిందువు మాస్టర్స్, సెంట్రల్ పాయింట్. అందుకే ఈ చక్ర అనేది మన యొక్క విశ్వమయ కోశం, మన యొక్క డివైన్ బాడీకి, ఈ డివైన్ బాడీ తపర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది మాస్టర్స్. ఈ తపర్లోకం అనేది పరమేష్టి మండలానికి, స్వయంభూ మండలానికి మధ్యలో ఉంటుంది మాస్టర్స్. ఇక్కడంతా కూడా తపస్సులో ఒక ఉచ్చ స్థితిలో ఉన్న దివ్యాత్మలంతా కూడా ఇక్కడ ఉంటారు. వీరంతా కూడా ఇక భూమి మీద ముక్త జన్మల కోసం జన్మిస్తారు మాస్టర్స్. అంటే చివరిసారిగా ఇక్కడ మళ్ళీ జన్మ తీసుకొని ఎంతో ధ్యాన సాధన, యోగ సాధన ద్వారా ముక్తిని పొందేందుకు జన్మలు తీసుకునేటువంటి ఆ జన్మలకు సిద్ధంగా ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఈ లోకంలో ఉంటారు మాస్టర్స్. వీళ్ళు ఇక్కడ కూడా ఎంతో తీవ్రమైన తపస్సును అనేది చేసుకుంటూ ఉంటారు. చివరిసారిగా వాళ్ళు తమ యొక్క ఎగ్జామ్ రాయటానికి ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు ఎవరైతే హిమాలయ యోగులు ఉన్నారో, నాగ సాధువులు, వీళ్ళంతా కూడా ఇటువంటి ముక్తాత్మలే మాస్టర్స్. శ్వాసను తోడై పాయింట్ నుంచి మన యొక్క బ్రహ్మరంధ్రం వరకు గమనిస్తూ శ్వాసించండి మాస్టర్స్. పూర్తి ఏకాగ్రతతో ఒక ఆలోచన రహిత స్థితిలో శూన్యంగా జీరో మైండ్తో ఈ ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఆలోచనలు వస్తే శ్వాస మీద ధ్యాస పెట్టండి, లేదంటే కంప్లీట్గా ఈరోజు మనసు దృష్టి తోడై పాయింట్లో పెట్టండి మాస్టర్స్. అందుకే ఈ తోడైని యాక్టివేట్ చేసుకునేదానికి చాలా రకాల ముద్రలు వేసేవాళ్ళు ఒకప్పుడు. మన మహావతార్ బాబాజీ కానీ శాంభవి ముద్ర, కేచరి ముద్ర. ఈ శాంభవి ముద్ర అనేది 2 కనుబొమ్మలను పైకెత్తి ఈ తోడై పాయింట్లో దృష్టి నిలిపి కేచరి ముద్ర వేసి, అంటే నోట్లో నాలుకను లోపలికి అంగిట్లోకి మడిచి ఇలా శ్వాసక్రియలు చేసేవాళ్ళు మాస్టర్స్, తోడై యాక్టివేషన్ కోసం. అలాగే ఒక పాయింట్ ఏదైనా వైట్ పేపర్ మీద కానీ ఒక గోడ మీద కానీ ఒక పాయింట్, ఒక బిందువు పెట్టుకొని దాన్ని అలా చూస్తూ కూడా ధ్యానం అనేది చేయడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్లో 1 or 2 minutes మొదలుపెట్టి ఒక 20-25 minutes వరకు దీన్ని అలా చేస్తారన్నమాట చాలామంది అప్పట్లో. ఇప్పుడు మనకు అయినా అవసరం లేదు మాస్టర్స్, ఎందుకంటే ఇప్పుడు ఎనర్జీస్ అనేది చాలా హెవీగా వస్తున్నాయి భూమి మీదకి. చాలా ప్రాసెస్లు అనేది మాస్టర్స్ చేస్తున్నారు కాబట్టి మనం అంత కష్టపడక్కర్లేదు. జస్ట్ రోజుకి మినిమం 3 hours కానీ మనం ధ్యానం చేసుకోగలిగితే, అంతకు మించి చేసుకుంటే ఇంకా అద్భుతం. మనకి చాలా ఫాస్ట్గా మనం ఎన్లైట్మెంట్కి మనం సెలెక్ట్ అయిపోతాం మాస్టర్స్. అలాగే దీనికి ఈ మనకి లలిత సహస్రనామంలో ఈ తోడై గురించి ఏం చెప్పబడి ఉందంటే, ఇది ఇక్కడ ఒక పిరమిడ్ ఉంటుంది. ఆ పిరమిడ్ అనేది కోణం కిందకి ఉంటుంది మాస్టర్స్, రివర్స్లో. మామూలుగా మనకి పిరమిడ్ అనేది పైకి ఉంటుంది కోణము, ఇక్కడ కిందకి ఉంటుంది, అంటే రివర్స్లో. ఇది శివతత్వానికి ప్రతీక. పైకి కోణం ఉండేది శక్తితత్వానికి ప్రతీక. ఈ 2 కలిస్తే మనం మెర్కబా పిరమిడ్ అంటున్నాం, అంటే శివశక్తుల కలయిక. అందుకే ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఈ యొక్క పిరమిడ్, అలాగే ఒక నల్లని శివలింగం, దానిపైన ఓం అనే బీజాక్షరము, దానిపైన ఒక అర్ధచంద్రాకారం అని ఆ సింబల్ అనేది ఉంటుంది మాస్టర్స్ అక్కడ తోడై పాయింట్లో. ఇక్కడ సిద్ధమాత 6 చేతులు కలిగి శ్వేత వర్ణంతో ఒక హాకిని శక్తిని కలిగి ఉంటుందంట మాస్టర్స్. మనకి లలిత సహస్రనామంలో ఇలా చెప్పబడి ఉంది. ఇది ఈ యొక్క రూపం అనేది శక్తికి ప్రతీక. అందుకే దీని యొక్క బీజాక్షరం వచ్చి ఓం. అందుకే మనకి పూర్వకాలంలో ఎక్కువ మంది ఇలా ఓం అనే చాంటింగ్ చేస్తూ ఇక్కడ మనస్సును దృష్టిని కేంద్రీకరించి ఇలా శ్వాసక్రియలు చేసేవాళ్ళు మాస్టర్స్. అలాగే దీని కలర్ వచ్చి వైలెట్. మనం ఏదైతే మన ఇంద్రధనస్సులో ఉన్నటువంటి వైలెట్, ఇది
దీనికి ఒక క్రిస్టల్స్ కూడా ఉన్నాయి టూల్స్గా ఉపయోగించుకునేదానికి. అందులో మెయిన్ అయితే మనకి అమెథిస్ట్ అని మెయిన్ క్రిస్టల్, ఇంకా చాలా రకాల క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా చేతిలో పట్టుకొని ధ్యానం చేస్తారు ఈ చక్ర యాక్టివేషన్ కోసం. అలాగే దీని తత్వం వచ్చి తన్మాత్ర తత్వం. అంటే ఏదైతే మన పంచభూతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ముఖంలో స్థితమై ఉంటాయి మాస్టర్స్. అందుకే ఇది ఆకాశతత్వంతో కూడి ఉన్నటువంటి విశ్వ మానసానికి కనెక్ట్ అయి ఉంటుంది ఈ చక్ర అనేది. అంటే మన భౌతిక మానసం కాకుండా విశ్వ మానసానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ పంచభూతాలు మన ముఖంలోనే ఉంటాయి. మనకి క్రోధం వస్తే అంటే బాధ వస్తే ఈ కళ్ళల్లోంచి నీళ్లు రావటం అంటే జలతత్వం. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు మనకు ఒక కోపం వస్తుంది అంటే ఒక అగ్ని పుడుతుంది, ఇది అగ్నితత్వం. అలాగే ఈ శ్వాస అనేది వాయుతత్వం. ఇలా ఈ తత్వాలన్నీ కూడా మనకి ముఖంలోనే స్థితమై ఉంటాయి మాస్టర్స్. ఈ విశ్వ మానసం అనేది ఆకాశతత్వం. మనం ఏదైనా మాట్లాడటం, ఆ స్పందించడం అనేది కూడా భూతత్వం మాస్టర్స్. అంటే దాని ద్వారా శరీరం అంతా కూడా ఆ యొక్క ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది భూతత్వం. అందుకే మనకి పంచభూతములు ముఖ పంచకమై అనే పాటలో కూడా దీని గురించి అద్భుతంగా వర్ణించడం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఇక్కడ గురుగ్రహం అనేది బృహస్పతి అనేది ఇక్కడ నాయకత్వం కాబట్టి గురువు అంటే జ్ఞానంతో బరువైన వాడు గురుడు. అందుకే మనం ఈరోజు శిష్య స్థానం నుంచి గురుస్థానానికి ప్రమోషన్ పొందేందుకు ఈరోజు అద్భుతమైన ధ్యానాన్ని అయితే మనం చేసుకుంటున్నాము. మనకి ఏదైతే కుండలిని శక్తి ఉందో మన మూలాధార పైన ఉన్నటువంటి ఆ వెన్నెముక వంపులో ఈ కుండలిని శక్తి స్థితమై ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ వస్తామో అప్పుడు ఈ కుండలిని అనేది పూర్తిగా రేజ్ అయ్యి మన ఇక్కడ తాడే పాయింట్లో స్థితం అవుతుంది మాస్టర్స్. ఇక్కడ ఎడ పింగళ సుషుమ్న నాడుల యొక్క సంయోగం అనేది ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఈ కుండలిని శక్తి స్థితమైపోతుంది. అలాగే ఈ యొక్క ఆ తాడే పాయింట్లో మనకి వెనక భాగంలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది. అలాగే హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే మన ఆలోచనలన్నీ కూడా ఇక్కడ వాటిల్లో నిక్షిప్తమై ఉంటాయి మాస్టర్స్. ఏదైతే చిన్నప్పటి నుంచి పనికిరాని ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ స్థితమై ఉంటాయి. వీటిని శుద్ధి చేసుకున్నప్పుడే మనకి ఇక్కడున్న బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి లాక్స్ ఓపెన్ అవుతాయి మాస్టర్స్. అందుకే ఈ శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ మాత్రమే దీనికి ఏకైక ఆప్షన్. ఎప్పుడైతే మనము ఈ ముక్కు దగ్గర శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆ శ్వాస అనేది క్రమేపీ తగ్గుతూ 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 ఈ తాడై పాయింట్లో స్థితమైపోద్ది. అప్పుడు మనకి ఈ ఇడ పింగళ సుషుమ్న నాళ్ళు ఆ సంయోగం జరిగి అక్కడ ఉన్నటువంటి రుద్ర గ్రంథి భేదనం జరిగి మనకి అద్భుతంగా తాడై ఓపెన్ అవుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే ఈ తాడై మనకు ఓపెన్ అవుతుందో మనం అంతర్ ప్రపంచాన్ని దర్శిస్తాం. ఈ ప్రపంచంలోకి మనం ప్రయాణం చేసి ఎన్నో లోకాలను దర్శించుకోవటం, ఎంతోమంది మాస్టర్స్ ఇచ్చేటువంటి ఆ మెసేజెస్ని తీసుకోవటం,
వాళ్ళతో మనం సంభాషణలు జరపటం, అలాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను దర్శించటం, మన గత జన్మలను మనం చూసుకోవటం, ఇవన్నీ కూడా ఓపెన్ అయినప్పుడే కుదురుతుంది మాస్టర్స్. ఎన్నో రంగులను చూస్తాము, ఎంతో దివ్య దర్శనాలు అనేది జరుగుతుంది. అలాగే మనము ఈ నాదాలు వినటం, సంగీతాన్ని వినటం, ఓంకారాన్ని వినటం, మన నాడుల్లోంచి ఓంకారం అనేది రావడం జరుగుతుంది మాస్టర్స్. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్. ఆ నాడుల్లోంచి ఓంకారనాదం ఒక పురుష వాయిస్తో మనకి వినిపించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అన్ని చక్రాలకి ఈ చక్రమే సెంట్రల్ పాయింట్. అందుకే మనము కుండలిని శక్తి ఏదైతే మన చక్రాస్ యాక్టివేషన్ కింద నుంచి మనం చేసుకుంటూ వస్తాం. ఏదైతే ఈ 5 చక్రాలు మూలాధార, స్వాదిష్టాన, అనాహత, మణిపూరక, విశుద్ధ శుద్ధీకరణ అవుతాయో అప్పుడు ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. లేదంటే ఈ 5 చక్రాస్లో కానీ బ్లాక్స్ ఉంటే తోడై అనేది యాక్టివేట్ అవ్వదు. అంటే ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంటాయి. అందుకే పత్రి సారు ఏ యొక్క స్థితి తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఏ చక్ర కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు, మనం అన్నిటినీ సమానంగా చూడాలి. అందుకే వాటిని కింద నుంచి పైకి కాకుండా ఇలా అడ్డంగా వరుసగా చూడాలి అని చెప్తారు. ఇవన్నీ స్థితులు, జన్మలు. అందుకే మనకి ప్రతిదీ కావాలి మాస్టర్స్. అందుకే శరీరానికి భోగం, మనసుకు యోగం అనేది సంసారంలో నిర్వాణమని సార్ చెప్పడం జరిగింది. సన్యాసంలో ఒకవేళ నిర్వాణం పొందినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మలు తీసుకోవాలి మాస్టర్స్. అందుకే సంసారంలో నిర్వాణమే మనకి చిట్ట చివరి జన్మ అవుతుంది. ఈ యొక్క చక్రాస్ అన్నీ కూడా మనం అన్నీ క్లీన్ చేసుకున్నప్పుడే ఇక్కడ తాడై అనేది అద్భుతంగా ఓపెన్ అవుతుంది మాస్టర్స్. ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంటాయి. అలాగే ఇక్కడ కానీ బ్లాక్స్ ఉండి ఇది మూసుకుపోయి ఉంటే వీటికి కొన్ని ముద్రలు, ప్రాణాయామాలు ఉన్నాయి మాస్టర్స్. ఇవి మీరు ఎప్పుడైనా ధ్యానానికి ముందు చేసుకోవచ్చు. ఇది మనం చెప్పుకున్నాం శాంభవి ముద్ర. మహావతార్ బాబాజీ గారు ఇలాంటి హఠయోగాలు, క్రియాయోగాలే చేయడం జరిగింది. అలాగే కేచరి ముద్ర, ఇది కాస్త కష్టంగా ఉంటుంది. వేసుకోగలిగిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు మాస్టర్స్. అలాగే మనము ఇక్కడ ఈ తోడై పాయింట్లో దృష్టిని, ఈ మనసును లగ్నం చేసి ఓంకారనాదం, గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా పెద్దగా కానీ మనసులో కానీ ఇక్కడ కాస్త యాక్టివేషన్ అనేది జరుగుతుంది మాస్టర్స్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆలోచనలు వస్తుంటే
శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. లేదంటే థర్డ్ ఐ పాయింట్లో పూర్తిగా మనసును, దృష్టిని, ఏకాగ్రతను నిలిపి ఈ యొక్క దివ్య చక్షువు నుంచి, ఈ యొక్క ఆజ్ఞాచక్ర నుంచి బ్రహ్మరంధ్రం వరకు శ్వాసక్రియలు జరుగుతున్నట్టుగా భావించుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. అలాగే ఈ యొక్క సూర్యుని యొక్క ఆ కిరణాల ద్వారా వచ్చేటువంటి డి విటమిన్ని కూడా ఎక్కువగా మనం తీసుకోవటం ద్వారా ఇక్కడ బ్లాక్స్ అనేది క్లియర్ అవుతాయి మాస్టర్స్. ఎక్కువ కాల్షియం ఫుడ్ని, అంటే కాల్షియం ఉండేటువంటి ఫుడ్ని తీసుకున్నా కూడా మనకి చాలా ప్లస్ అవుతుంది. అలాగే సూర్య నమస్కారాలు, ఏదైతే 12 నామాలతో సూర్య నమస్కారాలు ఉంటాయి, అవి రోజు పొద్దున్నే సూర్యోదయం అయిన 40 నిమిషాల లోపు సూర్యునికి ఎదురుగా కూర్చొని ఈ 12 ఆసనాలని 12 టైమ్స్ రోజు వేసుకోగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మాస్టర్స్. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యై నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా ఈ 12 సూర్య నమస్కారాలతో మనం ఆసనాలు వేసినట్లయితే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది మాస్టర్స్. అలాగే జ్ఞానముద్ర అంటే ఒక వెలుగును కానీ, ఒక దీపాన్ని కానీ, కాంతిని కానీ అలా చూస్తూ కళ్ళు మూసుకొని ఆ యొక్క దీపపు వెలుగును ఆ థర్డ్ ఐ పాయింట్లో మనం దర్శనం చేసుకుంటూ, భావం చేసుకుంటూ ధ్యానం చేయటం. అలాగే డీప్ బ్రీతింగ్తో ప్రాణాయామ కానీ, కపాలభాతి కానీ, శవాసనాలు, ఇవన్నీ కూడా ఈ థర్డ్ ఐ యాక్టివేషన్కి ప్లస్ అవుతాయి మాస్టర్స్. ఈ యొక్క ఆజ్ఞాచక్రం అనేది వారాహ్యమ్మ ఇక్కడ స్థితమై ఉంటుంది. అందుకే ఆ తల్లిని మనము ఆజ్ఞాచక్రధారిణి అంటాం. వారాహ్యమ్మ 12 నామాలలో మనము ఓం పంచమ్యై నమః, ఓం దండనాదాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం మహాసేనానై నమః, ఓం అరిఖ్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. ఇలా 12 నామాలు కూడా ఇందులో మనకి వారాహ్యమ్మ గురించి చెప్పడం జరిగింది. ఈ తల్లి నాభి స్థానం నుంచి మన యొక్క థర్డ్ ఐ పాయింట్లో స్థితమవుతుంది మాస్టర్స్. నాభి స్థానం నుంచి మణిపూరక, అనాహత, విశుద్ధ దాటుకుంటూ ఇక్కడ స్థితమవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక నెగిటివ్ ఉన్న, దుష్ట శక్తుల ప్రభావం ఉన్న ఆ తల్లి పూర్తిగా పెకిలించి బయటికి విసిరేస్తుంది మాస్టర్స్. అంత పవర్ఫుల్ ఉన్నటువంటి వారాహ్యమ్మ తన యొక్క అవతారమైనటువంటి మహాలక్ష్మీదేవి పాలసముద్ర మదనంలో
ఈ తల్లి లక్ష్మీదేవిగా అవతారం తీసుకుంటుంది. అందుకే ఈరోజు మనము లక్ష్మీ సమేత వారాహ్యమ్మ కాన్షియస్తో మనము కనెక్ట్ అయ్యాము. అలాగే కాత్యాయని మాత, మహాలక్ష్మీదేవి, దుర్గామాత, ఆది మూల చైతన్యమైనటువంటి ఆదిపరాశక్తి, అలాగే శివపరమాత్ముడి యొక్క శక్తి, మన గురువు గారైనటువంటి బృహస్పతి యొక్క ఎనర్జీస్తో మనం ఈరోజు కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. అలాగే మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అయ్యి ఈ ధ్యానం అనేది చేస్తున్నాము. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్తో కూడినటువంటి అద్భుతమైన ధ్యానం మాస్టర్స్. అలాగే ఈ చక్రానికి కనెక్టెడ్గా మన బాడీ పార్ట్స్ ఏమిటంటే కళ్ళు, ముక్కు, బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే ఈ చక్రాలు బ్లాక్స్ ఉన్నప్పుడు ఎక్కువగా కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం, వాత, పిత్త, కఫ దోషాలు, అలాగే హీట్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి అంటే నిద్ర పట్టకపోవటం, పేడ కలలు రావటం, ఏకాగ్రత లేకపోవటం అంటే అవేర్నెస్ కోల్పోవటం, ఇంకా అసూయ, ద్వేషం, వ్యామోహం, భ్రమలు ఇవన్నీ కూడా ఉంటాయి మాస్టర్స్. ఇక్కడ మనకి రుద్రగ్రంథి అనేది ఇక్కడ అడ్డుగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం భేదించుకోవాలి. దీని నుంచి మనము ఈ బ్లాక్ను మనం క్లియర్ చేసుకోవాలంటే ముందుగా అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే మనం ఈ అహంకారం వదిలిపెట్టడం, ఏదైనా దుర్వ్యసనాల అలవాట్లుంటే వాటి నుంచి పూర్తిగా బయటికి రావటం, వాటిని పూర్తిగా విడిచిపెట్టడం, నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా ఆపేయాలి మాస్టర్స్. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు, మిరాక్యులస్ ఆలోచనలు మాత్రమే చేయాలి. అలాగే మంచిగా నిద్రపోవటం, గంధం కానీ ఈ యొక్క చలువ చేసే పదార్థాలను ఎక్కువగా మనం ఉపయోగించటం, అలా చేయటం ద్వారా ఇక్కడ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి మాస్టర్స్. ఇక్కడ లాక్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు మనకి థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి కలర్స్ కనిపిస్తాయి, నంబర్స్ కనిపిస్తుంటాయి, ఎవరెవరో మాస్టర్స్ దర్శనాలు అనేది జరుగుతాయి. మనం ఇంకా ఎన్నో దర్శనాలు అనేది లోకాలను దర్శించటం, మన గత జన్మలను దర్శించడం అనేది జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఏదైనా విషయాన్ని, అది ప్రాపంచికమైన ఆధ్యాత్మికమైన, ఈజీగా మనం అర్థం చేసుకుంటాం. ఎవరైనా ఏదైనా చెప్తున్నా కూడా మనకు ఫాస్ట్గా వాటికి మనం కనెక్ట్ అయిపోయి దాని లోతుల్లోకి వెళ్ళిపోయి మనము అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకొని వాటిని పూర్తిగా అర్థం చేసుకుంటాం మాస్టర్స్. అట్లాగే అంటి పెట్టుకొని ఉండే స్వభావం అంటే ఒక డిపెండెన్సీ నుంచి బయటకు వచ్చేస్తాం. ఒక ఇండిపెండెంట్గా ఉండడానికి మనము ఎక్కువగా శ్రద్ధ చూపిస్తాం. అలాగే మనకు ఉన్నటువంటి ఎన్నో సందేహాలు, మీమాంసలు, వ్యామోహాలు, భ్రమలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మాస్టర్స్. వాటి నుంచి మనం బయటపడి కేవలం ఏం జరుగుతున్నా కూడా ఒక సాక్షితత్వంతో ఉంటాం, ఒక మధ్య మార్గంగా ఉంటాం, దేనికి మనము చెలించం. అందుకే పత్రి సార్ మనకి చర్యకు ప్రతిచర్య లేకపోవటమే అత్యుత్తమ మార్గం అంటారు సార్, అదే మధ్య మార్గం అంటారు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. వస్తే వస్తుందని సంబరపడరాదు, పోతే పోతుందని బాధపడరాదు. ఉన్నదాన్ని వద్దనరాదు, లేనిదాన్ని కోరరాదు.
ఇదంతా మధ్య మార్గం మాస్టర్స్. అన్నీ కూడా మనము ఒక సాక్షితత్వంతో గమనిస్తూ ఉంటాం. అలాగే ఏదో ఆత్మజ్ఞానం కోసం ఆధ్యాత్మికలో ఇంకా ఎదగాలి అనేటువంటి ఒక తపన, అలా పరితపించటం, ఒక అత్యున్నత స్థాయిలో జాగృత అవస్థలో ఉండటం, ఎప్పుడు మనము భూత భవిష్యత్ కాలాలను వదిలిపెట్టి వర్తమానంలో మాత్రమే జీవించటం, అది కూడా ఒక ఎరుకలో ఏకాగ్రతలో. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక సత్యాన్వేషణ అనేది చేయాలి అనే ఒక తపన వస్తుంది మాస్టర్స్ మనకి. అందుకే ఈ సమయంలో మనం ఎక్కువగా ఎవరైనా యోగులను, మనం గురువులను కలుసుకోవడం, వాళ్ళని దర్శించటం, వాళ్ళ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకోవటం, ఈ యొక్క గొప్ప గొప్ప గురువుల కోసం, యోగుల కోసం అన్వేషణలు ప్రారంభించటం, దివ్యమైన ప్రదేశాలకు మనము ప్రయాణాలు చేయటం, ఇలా చాలా మన ఆత్మ అనేది ఎంతో పరితపిస్తూ ఉంటుంది మాస్టర్స్. జ్ఞానం కావాలి, ముక్తి కావాలి అని. ఈ తాడై ఓపెన్ అయినప్పుడే మనకి ఇటువంటి సిమ్టమ్స్ అనేది ఉంటాయి మాస్టర్స్. అందుకే మనము శిష్యస్థానం నుంచి ఇక్కడ గురుస్థానానికి మనం ప్రమోట్ అయ్యి ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకొని తదుపరి జన్మలు మనం మన ఇష్టానుసారంగా ఒక గురుస్థానంలో తీసుకుంటాం మాస్టర్స్. అది కూడా మనం ఈ లోకాలకి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో మనము మన ఇష్టానుసారంగా జన్మలు అనేది తీసుకుంటాం. అట్లాగే మనం ఏదైతే తెలుసుకుంటున్నామో జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి, ఇతరులను కూడా మనము ఒక ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏదో మనకు తెలిసిన ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనే ఒక తపన కూడా మొదలవుతుంది మాస్టర్స్ ఈ యొక్క తోడై ఓపెన్ అయితే. అందుకే అన్ని స్థితులలో కూడా మనం ఎరుకలోనే జీవించాలి. మూలాధార కానీ, స్వాధిష్టాన కానీ, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఈ ఆజ్ఞ వరకు కూడా మనము అన్ని స్థితుల్లో మనం సమానంగా జీవించాలి మాస్టర్స్. ఏ ఒక్కటి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇలా మనం అన్ని స్థితుల్లో సమానంగా జీవించినప్పుడే మనకి పరిపూర్ణమైన జీవితం అనేది లభిస్తుంది. అప్పుడే మనకి సంసారంలో నిర్వాణం అనేది జరుగుతుంది మాస్టర్స్. అందుకే ఈ దేహాన్ని, ఈ యొక్క శరీరాన్ని అనేది ఎప్పుడు కించపరచకూడదు, తక్కువగా చూడకూడదు. దీన్ని మనము ఎప్పుడు కూడా ఎంతో అద్భుతంగా దీనికి మనము ఒక ఉన్నత స్థితిలో ఉంచుకోవాలి మాస్టర్స్ శరీరాన్ని. అందుకే సారు దేహమే దేవాలయం అని చెప్తారు. ఎందుకంటే ఆ జీవుడనే దేవుడు ఈ దేహం లోపల స్థితమై ఉంటాడు కాబట్టి, ఆ జీవుడనే దేవుడికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ యొక్క మానవ దేహం అనేది దేవాలయం మాస్టర్స్. అందుకే ఎప్పుడు శుచి శుభ్రంగా ఉంచుకోవాలి. చెడు ఆహారాన్ని ఈ శరీరం లోపలికి వేయకూడదు. శుద్ధ సాత్విక ఆహారమే భుజించాలి. ఎటువంటి మందు, డ్రగ్స్, మాంసం, ధూమపానం ఇటువంటి చెడు వ్యర్థ పదార్థాలను ఎప్పుడు కూడా ఈ శరీరానికి అందించకూడదు మాస్టర్స్. అలాగే ఎప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనము ఎప్పుడు ఈ దేహాన్ని మన ఆహారం కావచ్చు, వాక్కు కావచ్చు, చూపు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండేట్లుగా చేసుకోవాలి మాస్టర్స్. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యంతో ఉంటాము, పూర్తి ఎరుకతో జీవిస్తాము.
బ్రతకడం గొప్ప కాదు మాస్టర్స్, జీవించడం గొప్ప. గొప్పగా జీవించడం ఇంకా గొప్ప. అందుకే మనం ఈ దేహానికి, ఈ శరీరానికి మనము భోగాన్ని అందించాలి, మనస్సుకు యోగాన్ని అందించాలి ధ్యానం ద్వారా. అందుకే జ్ఞానాన్ని ముక్తి అంటారు. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి, ముక్తి ద్వారా విముక్తి. అందుకే ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అనేది ఒక హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ మాస్టర్స్. బుద్ధుడు 2500 సంవత్సరాలు ఈ శ్వాస మీద ఎన్నో పరిశోధనలు చేసి మనకి చాలా అతి సులువైన శ్వాస మీద ధ్యాస అనేటువంటి ప్రక్రియను మనకు పత్రిసారి అందించడం జరిగింది. దీనికోసం మనం ఏ హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఏ ప్రైవేట్ క్లాసెస్కి వెళ్ళక్కర్లేదు, ఎవరికి డబ్బులు చెల్లించి ప్రత్యేకమైన కోర్సులు చేయక్కర్లేదు మాస్టర్స్. కేవలం శ్వాస మీద ధ్యాస ఉన్న చోటనే కూర్చొని గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఎంత వీలైతే అంత మనం ధ్యానంలో కూర్చుంటే మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మాస్టర్స్. మన చక్రాస్ అన్నీ క్లీనింగ్ అవుతాయి, కుండల్ని జాగృతి జరుగుతుంది. ఈ యొక్క ఆరాస్ అన్నీ కూడా, మన ఆరాస్ అన్నీ క్లీన్ అవుతాయి. మన 9 శరీరాలకు మనం కనెక్ట్ అయిపోతాం. 9 లోకాలకు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనర్లోకం, తపర్లోకం, సత్యలోకం, కారణలోకం, మహాకారణలోకానికి మనం కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. అప్పుడు మనము ఈ ముక్తాత్మ నుంచి విముక్తాత్మగా, విముక్తాత్మ నుంచి అనంతాత్మగా ఎదుగుతాం మాస్టర్స్. ఇది చిట్ట చివరి ప్రక్రియ. ఒకప్పుడు వీటి కోసం ఎన్నో జన్మలు, ఎంతో సాధన అనేది చాలా అవసరం మాస్టర్స్. ఎందుకంటే అప్పుడు ఇంత ఎనర్జీస్ లేవు భూమి మీద, ఇంతగా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మనకి పత్రిసార్ ద్వారా మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ, ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ మనం అద్భుతంగా ఈ జన్మనే మనము ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా చివరి జన్మ చేసుకునేందుకు, మనము ఎన్లైట్మెంట్కు, అసెన్షన్కి మనం సెలెక్ట్ అయ్యేందుకు ఇది చాలా అద్భుతమైన అవకాశం మాస్టర్స్. అసెన్షన్ అంటే మన శరీరాన్ని, ఈ యొక్క మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోవటం, అంటే ఒక దివ్య స్వరూపంగా మార్చుకోవటం. ఇంకా ఎప్పటికీ శరీరానికి ముసలితనం కానీ, రోగాలు కానీ, చావు అనేది కానీ ఉండదు మాస్టర్స్. మనం ఎంతకాలం కావాలంటే అంతకాలం ఈ భూమి మీద ఇదే దేహంలో ఉండవచ్చు. అది కూడా నవ యౌవనంగా, పూర్తి ఆరోగ్యంగా. మనం ఎప్పుడైతే ఈ భూమిని వదిలి వెళ్ళాలి, వేరే లోకాలకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఈ దేహాన్ని అణువులు పరమాణువులుగా మనం విడదీసుకొని పూర్తిగా మనం మన కారణ దేహాన్ని ధరించి వెళ్ళిపోవచ్చు మాస్టర్స్.
మళ్ళీ తిరిగి ఎప్పుడైనా మనం భూమి మీదకి రావాలన్నప్పుడు ఆ అణువులు పరమాణువులన్నిటితో మనం మళ్ళా మన దేహాన్ని సిద్ధం చేసుకొని మనము ఆ దేహాన్ని ధరించవచ్చు. ఇంత అద్భుతమైన అవకాశం ఈ భూమి పుట్టిన తర్వాత కానీ, ఈ సృష్టి మన విశ్వం మొదలైనప్పుడు నుంచి కానీ ఎప్పుడూ జరగలేదు మాస్టర్స్. అంత అద్భుతమైన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి, ఈ సమయంలో మనం ఈ భౌతిక దేహంలో ఉన్నాం కాబట్టి మనమంతా కూడా ఎంతో ధన్యులం మాస్టర్స్. అందుకే మన శక్తిని మనం తెలుసుకుందాం. ఎవరిని మనం అడుక్కోవద్దు, ఎవరి దగ్గర మనం చాయి చాపొద్దు, ఎవరి దగ్గర మనము భిక్షగాళం కాదు మాస్టర్స్. మనం చక్రవర్తులం, రారాజులం, స్వతంత్రులం. అందుకే అద్భుతమైన ఈ దేహానికి మనం ఎంతో కృతజ్ఞతలు, ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైన దేహాన్ని మనకు అందించినటువంటి మన తల్లిదండ్రులకు, మన పూర్ణాత్మకు అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వారాహి అమ్మకు, కాత్యాయని మాతకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, దుర్గామాతకు, మన యొక్క ప్రథమ దైవమైనటువంటి ఆదిపరాశక్తికి, శివపరమాత్ముడికి, మన బృహస్పతి గురువు గారికి, మహావతార్ బాబాజీకి, పరమ గురువులకు, విశ్వగురువులకు, ప్రతి ఒక్క ఆస్ట్రల్ మాస్టర్కు, ప్రతి ఒక్క ఏంజల్కు, ఆర్కేంజల్ మైఖేల్ అంటేంకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఇంత అద్భుతమైన మార్గాన్ని మనకు అందించి మన కోసం అహర్నిశలు మన ముక్తి కోసం పరితపిస్తున్న ఆ ఆది గురువు, ఆధ్యాత్మిక శాస్త్ర పితామహుడైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైన ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ధ్యానాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటే చేసుకోండి మాస్టర్స్. వీలైతే యోగ నిద్రలోకి వెళ్ళండి. లేదంటే 2 చేతులు తీసి రఫ్ చేయకుండా ఆ 2 చేతులు అలాగే కళ్ళ మీద పెట్టుకొని ఒక 10 సెకండ్స్ అలాగే ఉంచుకొని ఓపెన్ చేసి చేతులు చూసుకోండి మాస్టర్స్. ఎందుకంటే మన చేతులు, మన వేళ్ళు అనేది సృష్టికర్తలు. అందుకే ఆ ఎనర్జీని మనము కళ్ళ మీద పెట్టుకొని 10 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయాలి. చేతుల్ని ఎప్పుడు రఫ్ చేయకూడదు. మనం ఆ ముద్రలో చేతులు తీసి అలాగే కళ్ళ మీద పెట్టుకోవాలి. వీలైతే ఆ ముద్రతో పాటే కళ్ళ మీద పెట్టుకోండి, ఓపెన్ చేయకుండా. ఓకే మాస్టర్స్, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.